హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రథన్స్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇవాళ మీకోసమని కొంచెం నేను ఒక హెల్తీ ఫుడ్ తీసుకొస్తున్నాను. క్యారెట్ పికిల్ అండి ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను ఒక 2 పెద్ద సైజు క్యారెట్ తీసుకుని ఇలా చిన్న సైజు ముక్కలుగా చేసుకున్నానండి. అవి తర్వాతేమో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 ½ టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక 1/2 అండి, ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. మనం పులుపు చూసుకుని 2 పిండుకోవాలా, 1 పిండుకోవాలా అని చూసుకోవచ్చు. ఒకటైతే కంపల్సరీ పిండుకుంటే మనకు బాగుంటుంది. తర్వాత తిరగమూతలోకి నూనె, పసుపు, 2 ఎండుమిరపకాయలు. ఇవండి మనకు కావాల్సినవి. ఇప్పుడు నేను మొదలు ఏం చేస్తానంటే, ఈ బౌల్లో నేను 2 టేబుల్ స్పూన్లు కొలిచి పెట్టుకున్న కారం ఉంది కదండి, అది ఇందులో వేస్తున్నాను మొత్తం. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ల ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి, తర్వాత కొంచెం ఒక చిన్న మన హాఫ్ టీ స్పూన్ అండి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దాం. వేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకుని ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేద్దాం. ఇది మంచిగా కలుపుకొని ఇందులో మనం తిరగమూత పెట్టుకోవటమే. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం ఉప్పు, కారం నేను వేసుకున్నవన్నీ కూడా మంచిగా సమపాళ్ళలో కలుసుకాయి. దీన్ని నాకైతే మంచి మెంతిపిండి వాసన గుప్పున వచ్చేస్తుంది ఇప్పుడే. ఇందులో మనము పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి నేను. ఇందులో చిన్న పోపులు పెట్టే బుల్లం ఒకటి పెట్టుకున్నాను. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. తక్కువైతే మళ్ళీ చూసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది నేను తీసుకున్న ముక్కలకి. ఇది కొంచెం కాగాక ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆవాలు, ఒక టీ స్పూను మినప్పప్పు వేసుకుని ఇవి వేగాక మిగతా వేద్దాము. మెంతులు, ఆవాలు 2 వేసానండి నేను. ఇంకొక 10-15 సెకండ్లలో ఇవి రంగు మారితే వేగినట్టు. ఈ టైంలోనే మనము ఒక 2 మిర్చి, డ్రై మిర్చి, ఎండుమిర్చి తీసుకుని కట్ చేసి వేసాను. ఇదిగోండి, కొంచెం కొంచెంగా రంగు మారుతోంది. అదిగోండి, ఆవాలు చిటపట్లాడుతాయి. ఈ టైంలో మనము ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అయిపోయిందండి. ఈ తిరగమూతని మనం మసాలా కలిపి పెట్టుకున్న ముక్కల్లో వేయటమే. ఈ పోపులో మనకు కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి. నేను ఇందాక పొరపాటున మెంతులు అన్నాను, మినప్పప్పు వేసాను నేను. మినప్పప్పు చాలా ఇందులో వేసుకుంటే మనకు మంచిగా తింటున్నప్పుడు టకటక కటకట అనుకుంటూ టేస్టీగా ఉంటుంది. వేయకపోయినా నష్టం లేదు, వేస్తే బాగుంటుంది. అది ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్నాక ఇందులో నాకేంటో కొంచెం నూనె తగ్గినట్టు అనిపిస్తుందండి. కొంచెం ఒక గంట అయితే కానీ మనకు తెలియదు నూనె సరిపోయిందా లేదా అనేది. ఇందులో మనం ఒక నిమ్మకాయ పిండుకుందాం మొదలు. అన్నంలో కలిపి చూసుకుని ఒకవేళ తక్కువ అయింది అనిపిస్తే ఇంకో నిమ్మకాయ, అట్లా ఒక్క నిమిషం నిమ్మకాయ పిండేద్దాము. ఇప్పుడు ఇందులోకి ఈ నిమ్మకాయ పిండుతున్నాను. ఒకటిన్నర నిమ్మకాయలు పిండుతున్నానండి. ఇంకో హాఫ్ అట్లాగే ఉంచాను నేను, టేస్ట్ చూసి కలుపుకుందామని.
ఇంతేనండి. టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి ఆరోగ్యం ఇది మన క్యారెట్ అనేది మన హెల్త్‌కి కూడా మంచిదంటారు కాబట్టి, ఇలా కూడా చేసుకొని మన లంచ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. అస్సలు చప్పగా అవ్వదు. 15 రోజుల వరకు ఇది బూజెక్కదండి మనకి. తడి చేతులు, తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే చాలు. ఇది నా క్యారెట్ పికిల్. ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.